హాయ్ అండి. అందరికీ నమస్తే. బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టే వీడియోస్ కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను యాక్చువల్‌గా నిన్న ఒక వీడియో పెట్టాను కదా! గ్రీన్ కార్డ్ గురించి ఎయిర్‌పోర్ట్‌లో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పి. కానీ ఇండియాలో అసలు ఎట్లా అంటే నేను ఇంతకుముందు ఒక వీడియో ఒకటి పెట్టాను. ఈ యూట్యూబ్ ఛానల్ థంబ్‌నెయిల్స్ గురించి గాని, వాటి గురించి గాని అసలు పరిగెత్తిచ్చేస్తున్నారు. గ్రీన్ కార్డోళ్ళందరిని తవ్వి తవ్వి ఎల్లగొట్టేస్తున్నారు. ఎనకాల ఎక్కడెక్కడో ఉన్నోళ్ళని దాక్కున్నోళ్ళని తీసుకొస్తున్నారు అన్నట్టు రచ్చ చేస్తున్నారు నిజంగా అసలు. అంత రచ్చ ఏం లేదండి. ఎయిర్‌పోర్ట్‌లో జరిగే కేసులన్నీ ఏంటంటే గూడా ఈ జనరల్‌గా ఇంతకుముందు క్రిమినల్ రికార్డ్ ఉన్న వాళ్ళు గాని, లేకపోతే నేనిప్పుడు చెప్తా మీకు డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తా నేను. కానీ మీరు ఇండియాలో ఉండేవాళ్ళు ఎవరన్నా అలాంటి వార్తలు చూస్తుంటే మాత్రం మీరు దయచేసి ఏం పానిక్ అవ్వకండి. ప్రశాంతంగా ఉన్నారు. అమెరికాలో అందరూ ఎవ్వడు బతుకువాడు బతుకుతున్నారు. ఎటువంటి ప్రాబ్లము లేదు. కానీ ప్రాబ్లమ్ ఎవరికో గూడా నేనిప్పుడు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తా. గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రాన మీరు 100% ఈ కంట్రీ సిటిజన్స్ కాదు అని చెప్పి జెడీ వ్యాన్స్ చేసిన వీడియో అయితే ఉంది గదా! Green card holder, even if I might like that green card holder, doesn't have an indefinite right to be in the United States of America, right? American citizens have different rights from people who have green cards, from people who have student visas. And so my attitude on this is this is not fundamentally about free speech. And to me, yes, it's about national security, but it's also more importantly about who do we as an American public decide gets to join our national community. And if the Secretary of State and the President decide this person shouldn't be in America and they have no legal right to stay here, it's as simple as that. సో దాంట్లో ఆయన చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు పాలస్తీనా గురించి ప్రొటెస్టులు జరిగినప్పుడు ఒక అతన్ని అరెస్ట్ చేశారు కదా! అతను ఇది కొలంబియా యూనివర్సిటీలో. ఇది మన రంజని శ్రీనివాస్ అన్న అది ఆ స్టోరీ పక్కన పెట్టండి. అది కాకుండా ఇంకొక అతన్ని కూడా అరెస్ట్ చేశారు. అతను గ్రీన్ కార్డ్ హోల్డర్ అనమాట. ఆ తర్వాత దానికి అది వాళ్ళకి గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు తెలుస్తుంటది కదా! ఆయన ఆబ్వియస్లీ వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్‌కి మన ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఎలా ఉంటది? సో ఇవన్నీ బ్యాక్‌గ్రౌండ్‌లో సీబీపీ వాళ్ళు, యూఎస్‌సిఐఎస్ వాళ్ళు వీళ్ళందరూ ఒక టీమ్‌గా ఫార్మ్ అయ్యి ఇమిగ్రేషన్ మీద అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద కొంచెం వాళ్ళైతే ఇన్వెస్టిగేషన్ లోతుగా చేస్తున్నారు అన్నిటికి. సో ఆ పర్సన్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యాడో దీంట్లో ఏది తీవ్రవాద రిలేటెడ్ ఇవి అంటారు కదా! అట్లాంటి వాటిల్లో ఉన్నారని మామూలుగా వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. సో దాంట్లో ఒకతను గ్రీన్ కార్డ్ హోల్డర్ అనమాట. అందుకని చెప్పేసి గ్రీన్ కార్డ్ ఉన్నోళ్ళు ప్రశాంతంగా జాబులు చేసుకొని టాక్సులు కట్టకుండా వీళ్ళొచ్చి మా కంట్రీకి వ్యతిరేకంగా ఇట్లాంటివి చేస్తారా అన్న ఉద్దేశంతోటి నాకు తెలిసి జేడీ వ్యాన్స్ అదే అట్లాంటి స్టేట్మెంట్ ఏమన్నా ఇచ్చుండొచ్చేమో అని నేను అనుకున్నా. ఇంకొకటి ఏంటంటే గ్రీన్ కార్డ్ ఉన్నోళ్ళందరిని తీసుకుపోయి ఇండియా పంపించట్లా. మన దగ్గర అసలు ఓవర్‌గా ఇదిగో పులి అంటే అదిగో మేక అని ఇంత చేస్తారు. ఎందుకని జెన్యూన్‌గా బతికేవాళ్ళు బోలెడు మంది ఉంటారు. ఇప్పుడు 100 మెంబర్స్‌లో 95 మెంబర్స్ చక్కగా పర్ఫెక్ట్‌గా ఆళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసేవాళ్ళు ఉంటారు. ఆ ఓన్లీ 5 మెంబర్స్ అనేది ఎక్కడైనా ఉంటారు. ప్రతి చోట, ప్రతి కంట్రీలో, నిజంగా ఇప్పుడు అమెరికానే కాదు, ఇండియానే కాదు, పాకిస్తానే కాదు, లేకపోతే బంగ్లాదేశే కాదు, ఎక్కడైనా 5% యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనేవి ఉంటారు వాళ్ళు. ఆ 5% వాళ్ళకి ఇప్పుడు ట్రబుల్. ఈ మామూలుగా 95% వాళ్ళకి ఎటువంటి ట్రబుల్ లేదు. సో ఇంకొక చిన్న ఇదేంటంటే యాక్చువల్‌గా చాలామంది చాలా సంవత్సరాలు అక్కడ యూఎస్‌లో ఉన్న తర్వాత గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఆళ్ళంతా రిలాక్స్ అయిపోయారు. రిలాక్స్ అయిపోయి గ్రీన్ కార్డ్ ఉంది కాబట్టి ఇంక మనం ఎటైనా పోవచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు అనుకుంటున్నారనమాట. సో ఇప్పుడు ఏందంటే ఇవి రూల్స్ అన్నీ ఎప్పటినుంచో ఉన్నాయి. ఇవాళ కొత్తగా ట్రంప్ వచ్చిన తర్వాత తీసుకొచ్చిన రూల్స్ కాదిది. బైడెన్ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు కూడా ఇలాంటివి చాలా జరిగినాయి. ఇప్పుడు మోర్ దెన్ 6 మంత్స్ ఔట్‌సైడ్ కంట్రీ ఉంటే రీ ఎంట్రీ ఫార్మ్ ఫిలప్ చేసుకొని రావాలన్నమాట. ఎందుకున్నావు రూల్ చెప్పి రావాలి. అది యాస్ పార్ట్ ఆఫ్ ద పీఆర్ రూల్ అది. సో ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు ఫార్మ్ సైన్ చేపించుకుంటున్నారు అంటే అసలు ఫార్మ్ సైన్ చేపించుకుంటున్నారా, చేయించుకోవట్లేదా, ఎవరు చేయించుకున్నారు, ఎందుకు చేయించుకుంటున్నారు అనేవి ఈ అటార్నీ వాళ్ళు వీడియోస్ పెట్టడం వల్ల బయటకు వస్తున్నాయి తప్ప ఇలాంటివి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు బాగా ఎక్స్పోజ్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు మోర్ దెన్ 6 మంత్స్ మొన్న ఒకతను జర్మనీ అతనిది కూడా గ్రీన్ కార్డు వాళ్ళు రివోక్ చేశారు. ఎందుకు అంటే అతను ఇట్లాంటివే యాంటీ సోషల్ వీటిలలో కామెంట్స్ పెట్టడాలు, సోషల్ మీడియా రికార్డ్ అంతా, ట్రాక్ రికార్డ్ అంతా చాలా వరస్ట్‌గా ఉందని చెప్పేసి చేశారంట.
అలాగా మీకు ఏదో ఒక ప్రాబ్లం వెనకాల ఉంటే గానీ, అంటే ఒక క్రిమినల్ ఇది ఉంటే గానో, లేకపోతే డ్రింక్ అండ్ డ్రైవ్ ఉంటేనో, లేకపోతే మీరు ఇంకేదన్నా ఔట్ సైడ్ ద కంట్రీ ఉండటమో, లేకపోతే ఏమన్నా బయట బిజినెస్లు చేసి ట్యాక్సులు కట్టకపోవటమో, ఏదన్నా ఒక నెగెటివ్ పాయింట్ అనేది ఉంటే అప్పుడు ఎయిర్పోర్ట్లో ఆపి వాళ్ళని పంపిస్తారు తప్ప జనరల్గా ఈ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళందరినీ ఎతికి తవ్వి పంపించట్లేదండి. మన ఇండియాలో మీడియా ఛానల్స్ చెప్పినట్టు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎవ్వరు భయపడద్దు. పేరెంట్స్ ఎవరైనా మోర్ దెన్ 6 months ఉంటే కనుక ఎందుకున్నారు అని అడిగే రైట్ అయితే 100% ఉంది. అట్లా అని చెప్పేసి టక్కన గ్రీన్ కార్డ్ అయితే వాళ్ళు ఏం క్యాన్సిల్ చేసేసి చలో నడు వెళ్ళిపో అన్నారు. మీరు రీజన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే మెడికల్ రీజన్ కింద ఉన్నారా, లేకపోతే ఏదన్నా ఏదో పర్టికులర్ రీజన్ ఏదైతే ఉందో ఆ రీజన్ ప్రకారం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే నో ప్రాబ్లం. ఇంకా నెక్స్ట్ ఎఫెక్ట్ దేని మీద ఉంటుంది జనరల్గా అంటే మాత్రం ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితులలో ఎవరు ఎల్లగొట్టట్లేదులే, కానీ ఎఫెక్ట్ అయితే ఉంది. అంటే జాబులు పోతున్నాయి, కొత్త జాబులు వస్తాయో రావో తెలియట్లేదు. ఇప్పుడు కొత్త H1 వాళ్ళకి వీసాలు అప్లై చేస్తారో లేదో తెలియదు. సో ఇలాంటివి అన్ని సందిగ్ధాలు అయితే చాలా ఉన్నాయండి ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఎవరైనా అమెరికా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కన్ఫ్యూజన్ స్టేట్ వాళ్ళది కూడా. ఓకే, సో ఈ గ్రీన్ కార్డులు మాత్రం అందరినీ ఎతికి వెళ్ళగొట్టేది మాత్రం అదేం నిజం కాదు. మీరేం నమ్మకండి, ప్రశాంతంగా ఉండండి. ఎవరైనా లాంగ్ స్టే కనుక అవుట్ సైడ్ ఉంటే ప్రిపేర్ అయ్యి రండి, డాక్టర్ లెటర్ తీసుకుంటామో లేకపోతే ఇలాంటివి ఏమన్నా. అలాగే ఎయిర్పోర్ట్లో కనుక నేను వీడియోలో చెప్పినట్టు ఏదైనా ఫామ్లు అవి ఇవి సైన్ చేయమంటే మాత్రం తొందరపడి సైన్ చేయకండి. ఇంకా వాళ్ళే ఏదో ఒక దారి చూపిస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.